హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. సో ఇప్పుడు లాస్ట్ వీక్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా బిగ్ బాస్ షో మొత్తం అయిపోతుంది కాబట్టి విన్నర్ రన్నర్ 2 పొజిషన్స్లో ఎవరిని పెడతారు? పల్లవి ప్రశాంత్, శివాజీ సార్. ఇప్పుడు మొత్తం హౌస్ జర్నీ అందరిలో ఎవరు నచ్చినారు మీకు? అంటే ఎవరి ఆట బాగున్నది? అందరిది బాగుంది. ప్రియాంక కూడా బాగానే ఆడుతుంది. బాగానే ఆడుతుందా? అంటే ఏవీస్ ప్రజెంట్ చేశారు కదా, కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉన్నది అని అంటున్నారు. సో మీకు అట్లా ఎవరిది అనిపించింది? శివాజీ. శివాజీ సార్దా? ఎందుకని? అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ కదా. అట్లానే ఏం లేదు, ఆయన కొంచెం ఆయన మెచ్యూర్డ్ గా చెప్తారు కదా, అది అంతే. సో ఇప్పుడు అమర్దీప్ ఆట పైన మీ అభిప్రాయం ఏంటి? అమర్దీప్ అంటే బాగానే ఆడతారు. అంటే ఎవరిని చిన్న చిన్న చేష్టలు చేసి అందరు ఇరిటేట్ చేశాడు. అదే ఒకటే కొంచెం చిన్న పిల్ల మనస్తత్వం లాగా అంతా ఉంటది ఆయన, అంతే. బయట వాళ్ళ వైఫ్ కూడా ఆయననే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అంటే మనం చూసినాం కదా పల్లవి ప్రశాంత్ ఎవరైనా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటారు కదా. అంటే తప్పును సమర్థించినట్లు అనిపించలేదు. ఫ్యామిలీస్ లో మన పిల్లలు ఏదైనా తప్పు చేసినా మనకు తప్పు అనిపించదు, అట్లనే వాళ్ళ వైఫ్ కూడా అట్లనే ఎంకరేజ్ చేసి ఉంటారు. సో ఇప్పుడు బిగ్ బాస్ అయిపోతుంది కదా, మిస్ అవుతారా హౌస్ ని? చాలా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? సంతోషి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఇప్పటి నుండి ఈ సీజన్ చూస్తున్నారా? ఇప్పటి నుండి ఫాలో అవుతారు? 7 seasons ఫాలో అవుతుంది. సో ఈ సీజన్ ఎండింగ్ వచ్చింది కదా, విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నా ఓట్ అయితే అమర్దీప్. అమర్దీప్ విన్. సో ఇప్పుడు అందరి 5 members 6 members మిగిలినారు కదా హౌస్లో, వీళ్ళలో ఎవరి ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం? అమర్దీప్. అంటే అమర్దీప్ ఒక్కరిని తీసేస్తే మిగతా వాళ్ళు? తర్వాత శివాజీ గారు. ఎందుకని శివాజీ గారు? డీసెంట్, న్యాచురల్, ఎక్కువ హైపర్ అనిపించారు, అన్నిటికీ ఓవర్ రియాక్ట్ అవ్వరు, సో బెస్ట్ అనిపిస్తారు. ఓకే, పల్లవి ప్రశాంత్ గారు కామన్ మ్యాన్ కోటాలో వచ్చి ఫైనల్స్ వరకు ఉన్నారు కదా. పల్లవి ప్రశాంత్ కూడా ఓకే, బట్ ఏంటంటే నా ఇష్టం మాత్రం అమర్దీప్. కొన్ని కూడా మంచిగా ఆడుతున్నాడు, కాకపోతే నాకు ఇష్టం అన్నిట్లో మాటలలో అంటే చాలా న్యాచురల్ గా, కోపం కానీ అన్నిటిలో పర్ఫెక్ట్ గా వచ్చినాడంటే అమర్దీప్. ఓకే, ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ లో చాలా మంది వెళ్ళిపోయారు కదా, మీకు ఎవరు వెళ్ళిపోయినప్పుడు బాధ అనిపించింది? అంటే వర్త్ క్యాండిడేట్ వెళ్ళిపోయాడే అని. రతిక ఇంకా కొన్ని డేస్ ఉండే ఎంటర్టైన్మెంట్ వైజ్ అలా అనిపించింది. ఎందుకో ఈ సీజన్ నాకు చాలా బోర్ అనిపించిందా? చాలా సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ చాలా బోర్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో విన్నర్ అయితే అమర్దీప్ గారు. అమర్దీప్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? మౌనిక. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాము. ఈ సీజన్ చూస్తారా? ఎపిసోడ్స్ సీజన్? ఈ సీజన్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? పల్లవి ప్రశాంత్, యావర్, శివాజీ గారు. సో ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది కదా, ఎపిసోడ్స్ కానీ సీజన్ మొత్తం ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నా దృష్టిలో అయితే పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు టాప్ 6లో 6 members ఉన్నారు కదా, వాళ్ళందరిలో మీకు ఎవరు ఆట అంటే ఇష్టం? పల్లవి ప్రశాంత్ గారిని వదిలేస్తే యావర్. ఓకే, ఇప్పుడు శివాజీ గారు వీళ్ళిద్దరిని సపోర్ట్ చేశారు కదా, సో వీళ్ళ ముగ్గురి పైన ఒక వర్డ్ చెప్పాలి అని అంటే మంచిగా ఏది చెప్తారు? అంటే మంచి ఫ్రెండ్షిప్గా ఇప్పుడు మీన్స్ చూస్తున్నాం కదా మనం, సో ఈ బాండ్ ఎట్లా అనిపించింది మీకు? ఒక ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా చేయాలి అని అట్లా అనిపించింది నాకు. సో వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, అందులో పోకపోయినా కానీ వాళ్ళ నుంచి ఇంకా నేర్చుకున్నాను. అది చూసినాక ఇంట్లో జనాలతో ఇట్లా ఉండాలి అని ముందుకు వెళ్ళాలనేది. మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా పల్లవి ప్రశాంత్ గారిని అమర్దీప్ గారు అలా తిట్టడం, తక్కువ చూడడం? అది అందరూ అంటారు సామాన్యంగా. సో ఆయన ముందుకు వెళ్ళిపోయిండు, అవన్నీ పట్టించుకోకుండా, అది నచ్చింది నాకు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ గారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? నవీన్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. మీకు ఎవరి ఆట అంటే ఎక్కువ ఇష్టం? పల్లవి ప్రశాంత్, మా రైతు బిడ్డ. ఎందుకని? రైతు బిడ్డ కాబట్టి. సో ఇప్పుడు చాలా మంది హౌస్లో చాలా మంది అంటే అమర్దీప్ గారిని మెయిన్గా ఫోకస్ చేయాలి. కొన్నిసార్లు అమర్దీప్ గారిని చాలా బాధ పెట్టినారు కదా, అంటే నమ్మి ఆయనకి సపోర్ట్ చేసినా కూడా ఈయనను వెన్నుపోటు ఓడడం, ఆయన తక్కువ చేసి మాట్లాడడం. సో ఇట్లా మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే అమర్దీప్ కూడా తెలియదు కదా మేడం, అంటే ఫస్ట్ ఆమె శోభ వీళ్ళతో ఉండే కదా, సో వాళ్ళ మాటలు బట్టి అమర్దీప్ కూడా అట్లా చేసిండు. ఇప్పుడు మొన్న శోభ వెళ్ళిన తర్వాత తెలుసు కదా ఎవరు ఎటువంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు స్పై బ్యాచ్ అని వీళ్ళ ముగ్గురిని పెట్టారు కదా, వాళ్ళ ముగ్గురిట్లలో వాళ్ళ ముగ్గురి బాండ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక వర్డ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? బెస్ట్ అని చెప్తారా?
అన్ని సీజన్స్లలో వీళ్ళ ముగ్గురు బెస్ట్ అనా? ఈ సీజన్లో వీళ్ళ ముగ్గురు, ఈ సీజన్లో వాళ్ళ ముగ్గురు బెస్ట్ అనా? సో ఇప్పుడు ఆల్రెడీ ఎండింగ్కి వచ్చింది సీజన్ కాబట్టి టాప్ 2 పొజిషన్స్, విన్నర్ అండ్ రన్నర్ 2 పొజిషన్స్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు? టాప్ అంటే ప్రశాంత్, సెకండ్ ఇంకా శివాజీ అన్న. ఇప్పుడు చాలా మంది ఎలిమినేట్ అయ్యారు కదా హౌస్ నుండి, ఎవరు వెళ్ళిపోయినప్పుడు మీకు అరే వర్త్ క్యాండిడేట్ కదా వెళ్ళిపోయాడు అని అనిపించింది? వర్త్ క్యాండిడేట్ అంటే అంటే ఎవరు వెళ్ళిపోయినప్పుడు నీకు బాధ అనిపించింది ఉంటే బాగుండు అని? తేజ అన్న. ఎందుకు? ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ప్లస్ అందరితో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఉంటాడు. ఉన్నాడు, మళ్ళీ 7 వీక్స్ అందరు ఒక్కొక్కరిని నామినేట్ నామినేట్ చేసినాడు. అందుకోసం ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, మిస్ అవుతారా హౌస్ ని? సీజన్ చాలా డైలీ ఒక నైట్ ఒక ఎంటర్టైన్మెంట్ అది పడుకునే ముందు. ఇప్పుడు అమర్దీప్ గారి గురించి చెప్పాలి అంటే ఒక వర్డ్ లో ఏం చెప్తావు? ఇక వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత అమర్దీప్ అయితే అన్నతోటి ప్రశాంత్ అన్నతో కొద్దిగా బెస్ట్ గానే ఉంటుండే, మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా ఉంటుండే. ఇప్పుడైతే అప్పుడున్నప్పుడు వాళ్ళ మాటలు బట్టి అట్లా చేసింది, కానీ అమర్దీప్ కూడా బెస్ట్. థ్యాంక్ యూ అండి.